తుపాకులగూడెం మూవీ ప్రమోషన్ లో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి తుపాకులగూడెం మూవీ బృందం రావడం జరిగింది. ఈ సందర్భంగా మూవీ సభ్యులు మాట్లాడుతూ అన్ని సినిమాలకు భిన్నంగా తమ సినిమా ఉంటుందని, రియాలిటీకి మారుపేరుగా పూర్తిగా అడవి ప్రాంతంలో షూటింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఒక కొత్త కథతో ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రజల ముందుకు వస్తుందని, ప్రజలందరూ తప్పనిసరిగా థియేటర్లలో మూవీ చూడాలని చిత్ర బృందం విజ్ఞప్తి చేసింది. ఈ మంచి ప్రోగ్రామ్ని మా కొరకు ఏర్పాటు చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మేము ఇక్కడికి వచ్చేసాం. రెబల్స్ ఆఫ్ తుపాకులగూడెం ఫిబ్రవరి 3వ తారీఖు మీ ముందు రాబోతుంది. అందులో నేను లీడ్ యాక్టర్గా చేశాను. అండ్ నాతో పాటు ప్రవీణ్ కండెల గారు కూడా లీడ్ యాక్టర్గా చేశారు. అండ్ జైత్రి మకానా హీరోయిన్గా చేసింది. సో ఈ షూటింగ్ ఇందాక అన్న చెప్పినట్టు పూర్తిగా ఏటూరు నాగారం ఏరియాలో అడవి ప్రాంతంలో, భూపాలపల్లి అటవీ ప్రాంతంలో జరిగింది. చాలా చక్కగా మేము దాన్ని పూర్తి చేసుకున్నాం. 3 నుంచి 4 నెలల వ్యవధిలో మేము దాన్ని పూర్తి చేసుకున్నాం. చాలా అందంగా, చాలా ఒక కుటుంబ పరంగా మేము ఒక కొత్త టీంతో, ఒక 30-40 మంది నూతన యాక్టర్స్తో వినోదకరమైన కథతో మేము ముందుకు రాబోతున్నాము. ఈ కథతో ఖచ్చితంగా ఒక కొత్త ట్రెండ్ని మేము సెట్ చేయబోతున్నామని మేమందరము నమ్ముతున్నాము. సో తెలంగాణ యాసలో కంప్లీట్గా తెలంగాణ ప్రాంతంలో తీయబడినటువంటి సినిమా. సో ఈ కమర్షియల్ సినిమాని మొట్టమొదటిసారి మేము ముందుకు రాబోతున్నటువంటి తెలంగాణ కమర్షియల్ సినిమాని మీరందరూ సపోర్ట్ చేసి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. ఒక సిగ్నిఫికెంట్ రోల్ ఉందండి సినిమాలో. సో అది అసలు ఫస్ట్ ఈ సినిమా గొప్పతనం. ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్, ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా అండి, సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక రోల్ ఉంది, ఒక ఇంపార్టెన్స్ ఉంది. అసలు ఎందుకున్నారు అన్న క్వశ్చన్ అయితే మీకు రాదు. అలాంటి సినిమా ఇది. ఈ సినిమాలో చాలా లేయర్స్ ఉన్నాయండి. ఒక యాక్షన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇమోషన్ ఉంది, మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఫ్లేవర్ ఉంటుంది. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా మాత్రమే. మంచి విజువల్స్ ఉన్నాయి. ఫారెస్ట్లో షూట్ చేసాము, అక్కడి న్యాచురల్ లైట్లో షూట్ చేసాము. అండ్ ఇందులో మేకప్ కూడా అలాంటిది ఏం ఉండదు. సో మొత్తం న్యాచురల్, మనం ఊర్లో ఎలా చూస్తాం మనుషుల్ని అలానే ఉంటారు. మీకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. సో మీకు ఈ సినిమా నచ్చుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాము. మీకు నచ్చితే ఒక 10 మందికి చెప్పి వాళ్ళని కూడా థియేటర్కి వెళ్ళి చూడమంటారని కోరుకుంటున్నాము. 3rd ఫిబ్రవరిన మీరు థియేటర్కి వెళ్ళి మా సినిమాని చూసి ఈ తెలుగు వాళ్ళందరినీ, మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క తుపాకులగూడెం సినిమాని ఎంటర్ మన తెలంగాణ యువకిషోరాలు అందరూ వాళ్ళ యొక్క టాలెంట్ని ఈ ప్రపంచానికి తెలిపే విధంగా చాలా కష్టాలతో కూడుకున్న అన్నప్పటికీ మంచి కథతో, మంచి సబ్జెక్టుతో మన యొక్క నిజ జీవితంలో జరిగేటువంటి అనుభవాల్ని షేర్ చేసుకుంటూ మన ముందుకు వస్తున్నారు. సో ఈ యొక్క మూవీకి మనవంతుగా వీళ్ళని ప్రోత్సహించవలసిన బాధ్యత ఈ గడ్డపైన మనకుంది అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క ఎంటైర్ టీం ఈ సబ్జెక్ట్ కనుక మన ప్రజలు మన తెలంగాణ ఎట్లా ఉంటుందంటే, మన తెలంగాణ యాసలో వచ్చిన ప్రతి ఫిలిం, ప్రతి డైలాగ్ కూడా పాపులరేషన్ అయిపోయింది.